ఆల్ రైట్, గడిచిన 2 వారాల నుంచి మనము క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు, క్రీస్తు శక్తి అయి ఉన్నాడు. ద పవర్, క్రైస్ట్ ఈజ్ విజ్డమ్, క్రైస్ట్ ఈజ్ పవర్. సో డిఫరెంట్ పీపుల్ వాళ్ళు కొంతమంది పవర్ కోసం ఎదుగుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దే విల్ గో ఫర్ మిరకల్, సైన్స్ అండ్ వండర్స్, ఈజ్ ప్రొఫెసీస్ అండ్ హీలింగ్స్. ఇవన్నీ కూడా పవర్ మేనిఫెస్టేషన్. బట్ దీని వెనకాల విజ్డమ్ అనేది ఉంటుంది. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దాట్. విజ్డమ్ అనేది లేకపోతే చాలా ప్రమాదకరం. విజ్డమ్ లేకుండా పవర్ని ఆపరేట్ చేయలేం. సో ఒక మనిషి లోడెడ్ అయి ఉన్న పర్సన్ విజ్డమ్తో లోడెడ్ అయి ఉంటే అతని పవర్ ఆపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అతడు పవర్ ఆపరేట్ చేసే పవర్ ఇన్ ద సెన్స్ ప్రొఫెసీ, సీయింగ్ ఇన్ ద స్పిరిట్, అండర్స్టాండింగ్ అండ్ డిసర్నింగ్, ఇవన్నీ కూడా పవర్ కింద వస్తాయి. మిరకల్స్ కానీ, సైన్స్ అండ్ వండర్స్ కానీ, హీలింగ్స్ కానీ. ఊరికనే ఒక సిక్ పర్సన్ మనకు కనబడితే మనం ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేయకూడదు. ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దాని చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనకు మార్కెట్లో జరిగేది. రోడ్డు మీద పోతూ ఉంటే చాలామంది బిచ్చగాళ్ళు ఉంటారు రోడ్డు పైన. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఇచ్చుకుంటూ పో. ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్. పవర్ ఏంటంటే మనీ నువ్వు ఇస్తావు కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. బట్ ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్, నువ్వేం చేస్తావంటే ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి, లేదా ఒక ట్రస్ట్ నడుపుతున్న వాళ్ళతో టైఅప్ అయ్యి లీగల్గా గవర్నమెంట్ త్రూ నువ్వేం చేస్తావంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి జాగ్రత్తగా వీళ్ళని చూసుకునేటువంటి ఒక ఆర్గనైజేషన్కి నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తావు. అప్పుడు గవర్నమెంట్లో కూడా నువ్వు రికగ్నైజ్డ్ పర్సన్గా ఉంటావు. దాని త్రూ ఏం చేస్తారంటే వాళ్ళు అనాథలైనా, విధవరాలైనా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి విడవబడిన తల్లిదండ్రులైనా, పిల్లలైనా, పసిపిల్లలైనా వాళ్ళని బిబ్లికల్గా, అందుకే పౌలు వార్న్ చేస్తాడు వాళ్ళని. తిమోతి పత్రికలో చెప్తాడు, నో 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 యు ఆర్ డూయింగ్ రాంగ్. నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, ఇలా కాదు. ఒకవేళ అనాథలు ఉంటే నిజంగా వాడు అనాథ కాదా అని వెరిఫై చేసిన తర్వాత దెన్ డిపాజిట్ ద మనీ. సో టేక్ కేర్. ఆ విధంగా నువ్వు కేర్ తీసుకోవడం అనేది ఇట్స్ వైజ్ థింగ్. సో జ్ఞానము కలిగినటువంటి వారు పవర్ని ఎలా యూజ్ చేయాలని టైం కోసం ఎదురు చూస్తారు వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు డిపాజిట్ చేస్తారు. అలాగనే రోడ్డు మీద కలిగిన భిక్షగాళ్ళందరినీ కూడా మనము ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు తీసుకుపోయి దాచిపెట్టినంత ఈజీ కాదు అది. ఓకే, సో యూ నీడ్ విజ్డమ్. యాజ్ ఎ గవర్నమెంట్ లీడర్ యూ నీడ్ విజ్డమ్ టు కంట్రోల్ దెమ్. సో వాళ్ళు రోడ్డు మీద అడుక్కుంటున్నారు కదా అని 10 రూపాయలు ఒకడికి ఇస్తావు. ఇప్పుడే అమ్మ వాడికి ఇచ్చి నీ కళ్ళ ముందు నా దగ్గర ఆడుందని అంటావు. అంతకన్నా ఏం చేయలేవు. ఒకవేళ నువ్వు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటే దెన్ అప్పుడు ఆ యొక్క విజ్డమ్ ఉపయోగపడుతుంది. అలాగే దేవుడు మీ అందరికి అనాయింటింగ్ ఇచ్చాడు. ఎక్కడ ఎలా వాడాలి ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనము డిస్కస్ చేయను. బిఫోర్ దట్ లెట్స్ హానర్ ద హోలీ స్పిరిట్. ఈజ్ గోయింగ్ టు టాక్ టు అస్ లైక్ నెవర్ ఎవర్ బిఫోర్. ఓకే, యంగ్ బాయ్స్, యూ మస్ట్ రైట్ డౌన్ ద సెర్మన్స్. ప్లీజ్ మేక్ ఎ నోట్. బట్ ఇది కనుక రాసుకోకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ టు హెల్ప్ పీపుల్. That's it. Christ is wisdom, Christ is knowledge, power. క్రీస్తు అనగా ఆ మాటకు అర్థము శక్తి, అనగా విజ్డమ్, పవర్. సో ఆ యొక్క విజ్డమ్, ఆ పవర్ ఎలా వాడారు, ఎలా వాడుతున్నారు, మనం ఎలా వాడుతున్నాం, దీనికి సంబంధించినటువంటి ప్రతి లూప్ హోల్స్ని ఈరోజు మనం క్లియర్ చేయాలి. సో ఈరోజు పాసిబుల్ విల్ క్లోజ్ దిస్ సిరీస్. లెట్స్ గో టు 2 Kings chapter 4. 2 Kings, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం చాప్టర్ 4 verse 1 నుంచి మరొకసారి 7th వరకు చదువుదాం. జస్ట్ రిఫ్రెషింగ్ ఉంటుంది. Oh Jesus. Chapter 4, 2 Kings verse 1. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను,
అతడు యెహోవా యందు భయభక్తులు గడవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా మీరందరూ చూడాలి. వర్స్ 2. ఎలీషా, నా వలన నీకు ఏమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుము అనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు అనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ అరవపుచ్చుకును. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపులు తీసి ఆ పాత్రల అన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి చెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఈ వచన భాగములు గత 2 వారాలుగా మనము చూస్తూనే వస్తున్నాము. ప్రభువు ప్రతి వారం కూడా ఒక కొత్త ఆలోచనతో మన ముందుకి వస్తూ ఉన్నారు. ఆయన బోధిస్తూ ఉన్నారు. ఈ యొక్క స్త్రీ జీవితంలో మనము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాము. ఈమె ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఒకరికి ఆయన సేవలో అనేక మంది ఆయన మినిస్ట్రీలకు వచ్చారు. ఆ మినిస్ట్రీలకు వచ్చిన వారందరూ కూడా ఈ వ్యక్తి ప్రత్యేకించి ఇతను ప్రవక్తల శిష్యులలో శిష్యుడని పిలువబడ్డాడు. కానీ తన భార్య డిక్లేర్ చేసింది ఇతను ఒక సర్వెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. బట్ స్టిల్ ఈమె ఒక డెసిషన్ తీసుకొని మందిరానికి వెళ్ళి సేవకుడి దగ్గరికి వెళ్ళి, సేవకుని ఇంటికి పిలవలే, తనకు ప్రాబ్లం వస్తే సేవకుడి దగ్గరికి వెళ్ళింది పరిగెత్తుకొని. ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళిందో, ఆ దైవజనుడి ఇంటికి ఆ సేవకుడు మందిరానికి వెళ్ళి, దైవజనుడా, ఎందుకు ఇమ్మీడియట్గా అతను ఎవరు ఏంటి ఏమీ అడగలేదు. అందుకే వీళ్ళిద్దరూ చర్చికి వచ్చేవారు, ఇలా మందిరానికి వచ్చేవారు. వారిద్దరిని చూసి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవారు వారి కొరకు. ఒకరోజు ఫైన్ డే ఆమె పిల్లలను పట్టుకొని ఒక్కతే పరిగెత్తుకొని వచ్చి సేవకుడికి డిక్లేర్ చేసింది, అయ్యా నా భర్త చనిపోయారు. అప్పుడు ఆ దైవజనుడికి మొరపెట్టుకున్నప్పుడు ఆమె చెబుతూ చాలా కన్వర్జేషన్ మిస్ అయింది. ఆమె ఒక మాట మాట్లాడింది అందులో, అయ్యా ఇప్పుడు ఒక అప్పుల వాడు వచ్చాడు, చాలామంది వచ్చారు, నేను వారిని మ్యాక్సిమం కంట్రోల్ చేశాను. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నలో ఒక మాట ఉంది, నీ దగ్గర ఏముంది అని అడిగితే నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నది. అంటే మ్యాక్సిమం ఆమె అమ్మేసుకున్నది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ డాక్టర్ల చేత బాధపడ్డట్టు ఉంటుంది, రోగాల చేత కాదు బాధపడ్డది. ఇంతకుముందు నేను చెప్పాను ఆ విషయం. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడి అని ఉంటుంది. వన్స్ ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లంకి ఇమీడియట్గా సొల్యూషన్ ఇవ్వకపోతే ఆ ప్రాబ్లంని ఆధారం చేసుకొని ప్రతి డాక్టర్ కూడా దాన్ని మనీ మేకింగ్గా మార్చుకుంటాడు. మన అవసరాన్ని తీర్చుకొని అవతలందరూ కూడా మన దగ్గర డబ్బులు లాగుతారు, మన అనాయింటింగ్ అవ్వగొడతారు, మన నూనెని అవ్వగొడతారు, మన ప్రాబ్లమ్స్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. హోప్ యు ఆర్ గెట్టింగ్. So when you are beginning to help people, they receive their help, they receive their testimony, everything after done. అయిపోయిన తర్వాత they leave you as an empty vessel. That's it. They think that you are empty now. But here comes a statement. ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా దగ్గర
ఏమీ లేదు, ఎక్సెప్ట్ ఒక జార్ ఆఫ్ ఆయిల్, ఒక బాటిల్లో కొంత ఆయిల్ మాత్రమే ఉన్నది. మ్యాన్ ఆఫ్ గాడ్ చేసిన పని ఏంటంటే, అమ్మ నీ దగ్గర ఏముంది? ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏమీ లేదు. ఆన్సర్. ఎందుకు ఈ ప్రశ్న అసలు దైవజనుడు అడిగి ఉన్నాడు అంటే, ఆమె చెప్పిన మాటగా అదే ఏమన్నదంటే, ఒక్క క్రెడిటర్ హ్యాస్ కమ్, ఏ క్రెడిటర్ హ్యాస్ కమ్. ఒక్కడొచ్చాడు, వాడు లీగల్ పేపర్లు పట్టుకొని వచ్చాడు. ఆ పేపర్లలో మా ఆయన నాకు తెలియకుండా, లేదా మేమిద్దరం కలిసే ఈ నా బిడ్డలు, నా యొక్క నెక్స్ట్ జనరేషన్, నా సంపాదనకి వీళ్ళే నెక్స్ట్ తరం, వీళ్ళే అర్హులు. అయితే వీరిద్దరిని లీగల్గా బాండ్ పేపర్ రాసి పెట్టి వచ్చారు. ఎందుకంటే వాడు ఫైట్ చేస్తున్నది లీగల్గా. మీరు బాగా గమనించాలి. వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఎప్పుడైతే ఒక వ్యక్తి లీగల్గా ఫైట్ చేస్తుంటే ఇల్లీగల్గా ప్రార్థనలకి జవాబులు రావు. కాబట్టి మనము ఆ ప్రాబ్లమ్స్ను కూడా లీగల్గానే హ్యాండిల్ చేయాలి. దట్స్ వేర్ వీ గెట్ మిరకల్స్. మిరకల్స్ అనేవి లీగల్గా జరుగుతాయి, ఇల్లీగల్గా జరగవు. చాలామంది ప్రార్థన ఏముంటుందంటే, 1,00,000 రూపాయలు అప్పిస్తే అది తీర్చలేకపోతే వాడు చచ్చినా బాగుండి అడగకుండా ఉంటాడు కదా అనే ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్లీ ఇట్స్ కామన్ ఫీలింగ్. వాడెందుకు చావాలి? నువ్వు చావాలనుకోగానే వాడు చనిపోయింది అనుకో, అంత పవర్ ఉంటుంటే నీ నాలుకకి, అప్పుడు అదే నాలుకతో వాడు అప్పు తీర్చే సామర్థ్యం వచ్చునుగాక అని అంటే నువ్వు ఒక మర్డరర్గా మారవు కదా. సో వీఆర్ ప్రేయింగ్ అగైనెస్ట్ అవర్ విల్ అండ్ ద గాడ్స్ విల్. కాబట్టి మనము తీసుకున్న ప్రతి దానికి రుణము చెల్లించాల్సిన బాధ్యత మనది. కావాలంటే ఒక 2-3 రోజులు మనం బెగ్ చేసి అడిగి ఒక రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ వాడు ఫోన్ చేసిన మహా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు తిడతాడు అనుకుందాం ఉదాహరణకి. లాస్ట్ కాడు ఏమంటాడు, సర్లే ఏదో ఒకటి చేసి ఇచ్చే అంటాడు. కానీ ఏమంటాడు మ్యాక్సిమం. సో ఎ క్రెడిటర్ హ్యాస్ కమ్. ఒక అప్పులు వాడు వచ్చాడు. లిజన్ మై బాయ్స్ లిజన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక అప్పులు వాడు వచ్చాడు. వాడు లీగల్గా ఫైట్ చేసి ఎవ్రీథింగ్. ఈ భూమి మీద డెవిల్ ఫైట్ చేయాలన్నా లీగల్గానే ఫైట్ చేస్తుంది. అది ఇల్లీగల్గా అసలు ఫైట్ చేయదు, దానికి రైట్స్ లేవు. లీగల్గా ఫైట్ చేస్తుంటుంది. ఇల్లీగల్గా ఎలాగ అంటే, అది ఈ డెవిల్ ఎప్పుడు ఇల్లీగల్గా ఫైట్ చేస్తుంది అంటే, వెన్ యూ డోంట్ నో, మనకి లీగల్ రైట్స్ మన గురించి మనకు తెలియనప్పుడు దెన్ అది ఫైట్ చేస్తుంది. కాబట్టి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషన్ లీగల్గా వస్తేనే అది అప్లికేబుల్ అవుతుంది. లీగల్గా రాకపోతే ఆన్సర్సు మనం దానికోసం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒక అన్యాయపు న్యాయాధిపతి దగ్గర ఒక ఆమె మొరపెడుతూ ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది. మాటికి వాడిని బాధిస్తూ ఉంటుంది. నాకు రావాల్సిన పీస్ ఆఫ్ ల్యాండ్ రావాలి అంటే అటు దేవుడికి భయపడ్డు, అటు వాడు మనుషులకి భయపడ్డు. వాడి దగ్గరికి పోయి మాటికి ఫైట్ చేసింది. ఎందుకంటే దిస్ ఈజ్ మై పీస్ ఆఫ్ ల్యాండ్, మా ఫాదర్స్ ఇచ్చారు కాబట్టి నేను లీగల్గా ఫైట్ చేశాను. సో లీగల్గా ఫైట్ చేసేటప్పుడు వాడు అన్యాయపు న్యాయాధిపతి, వాడు అన్యాయంగా లీడర్. వాడు అలాంటి రౌడీజం చేసేటతో కూడా పోరాడి గెలవడానికి గల ఒకే ఒక్క రీజను, లీగల్ గ్రౌండ్లో నిలబడ్డప్పుడే ఆన్సర్స్ వస్తాయి. సో దట్ ఈస్ వేర్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్. యేసుప్రభు వారు లీగల్గా చనిపోయారు. ఆయన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిలువలో వైప్ అవుట్ చేశారు. బ్లాటెడ్ అవుట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, కొలోషియన్స్లో. బ్లాటెడ్ అవుట్ ఇన్ ద సెన్స్ మొత్తం ఏ వెర్లతో సహా. అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ ఒక టెస్ట్ మనీ, ఈవెన్ ఆ యొక్క మర్డర్ జరిగినప్పుడు నా క్లయింట్ అక్కడ లేడని యేసుప్రభు అంత క్రిస్టల్ క్లియర్గా లీగల్గా మనకి సర్టిఫికెట్ ఇచ్చారు. సో వీఆర్ అనేబుల్ టు క్లెయిమ్. కొన్ని విషయాల్ని మనం క్లెయిమ్ చెయ్యకనే మనం పొందుకోలేకపోయినాం. కాబట్టి ఆ ఏరియాస్ని మనం ఇక్కడ డెవలప్ చేద్దాం. ఓకే, నౌ లిజన్. వర్స్ 1లో సెకండ్ పార్ట్. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులని తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకి మొరపెట్టింది. షీ క్రైడ్ అంటూ ఎలీషా రిగార్డింగ్ వాట్? తన యొక్క లీగల్గా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా పిల్లల్ని పట్టకపోతా అంటున్నాడు. ఇప్పుడు వాడు ఆ ఇల్లు జప్తు చేస్తా అంటున్నాడు, ఆ ల్యాండ్ కబ్జా చేస్తా అంటున్నాడు, ఇవన్నీ పట్టుకొని పోతా అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి?
అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, నీతో ఏముంది, నీ దగ్గర ఏముంది? లిసన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైనా ఒక దైవ సేవకుడికి దగ్గరికి రాగానే ఆ సేవకుడు అడిగే ప్రశ్నకి మనకున్న ప్రాబ్లంకి అసలు సంబంధమే ఉండదు. మనమున్న ప్రాబ్లం ఏంటి? అప్పులు వాడు వచ్చాడు. ఇప్పుడు ఆ దైవజన్ డబ్బులు ఇవ్వమని అడుగుతుందా? అప్పులు తీర్చమని అంటుందా? లేకపోతే ఇంత విషమే మేము మా పిల్లలు మీ గ్రౌండ్లో చనిపోతాం అంటుందా? వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్? సేవకుడు ఏమన్నా నీ దగ్గర ఏముంది అన్నాడు. లిసన్, దిస్ ఈస్ ద కీ. ఇంత డిస్కషన్లో ఆయనకు ఒకటి అర్థమైంది, ఈమెకున్న ప్రతి ప్రాబ్లం కూడా లీగల్గానే ఫైట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఈఎంఐ తీసుకున్నాం అనుకుందాం. దాని నుంచి బయటికి రావాలి అంటే యూ హ్యావ్ టు పే. అది పే చేయకోకుండా నిన్ను బయటికి పోనీయరు వాళ్ళు. ఇంకొకటి, నువ్వు ఒకవేళ క్లోజ్ చేద్దాము అన్న ఆ కేసుని, దానికి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ని యూ హ్యావ్ టు పే, నువ్వు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సేవకుడు దైవ జ్ఞానముతో కలిగిన నింపబడిన వ్యక్తి కాబట్టి ఇతను ఏమన్నాడంటే, అమ్మా నీ దగ్గర ఏముంది అన్నాడు. లిజన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిజన్, ఎప్పుడైతే ఈమె వచ్చి ప్రాబ్లం చెప్పిందో, అయ్యా నా పిల్లల్ని ఒక క్రెడిటర్ వచ్చి పట్టకపోతా అంటుండే లీగల్గా, వాడు నోటీసులు పట్టుకొని వచ్చాడు, నన్ను అరెస్ట్ చేస్తా అంటున్నాడు, నా పిల్లల్ని అరెస్ట్ చేస్తా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా సేవకుడు ఏమన్నాడంటే, నీ దగ్గర ఏముంది అని అంటే, నా దగ్గర ఒక ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్ ఉన్నది. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు ఇన్ని ప్రాబ్లమ్స్ చెబుతున్నావు, అన్నీ కూడా నేను ఎక్కడ డెలివరీ చేయలేని పరిస్థితి. కాబట్టి నేను ఒక ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ చేసి, నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర కొంచెం ఆయిల్ ఉన్నది, కొంచెమే అభిషేకం ఉన్నది, కొంచెం స్కిల్ ఉన్నది. అప్పుడు సేవకుడు ఆ మాట అడగడానికి గల రీజన్ ఏంటంటే, నేనేదన్నా నీకు హెల్ప్ చేయాలంటే డెఫినెట్గా ఎవరిదో కానిది, ఒక క్రెడిటర్ది కాంది, అప్పుల వాడిది కాంది, అది ఇల్లీగల్ కాంది అయ్యుండి, అది నీదయ్యుంటే అది కొంచెం ఉన్న చాలు, నేను దాన్ని లీగల్గా ఉండాలి, దాన్ని నేను డెవలప్ చేస్తాను. హోప్ యు ఆర్ గెటింగ్. హలో బాయ్స్, నీ దగ్గర రూపాయి ఉంది కానీ అది నీదయ్యి ఉండాలి. హోప్ యు ఆర్ గెటింగ్. నీ దగ్గర రూపాయి ఉంది, నీ దగ్గర స్కిల్ కొంచెమే ఉంది, అది నీదే, కానీ అది నీదయ్యి ఉండాలి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను దాన్ని మల్టిప్లై చేసింది అనుకో, అది నీది కాకపోతే ఎవరి దగ్గర అయితే తీసుకొని వచ్చావో, ఉదాహరణకు మా ఇంట్లో ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మా నాయనమ్మ చేసే పని, చిన్న మాట చెప్తాను. మా ఇంట్లో ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. మనం ఎంత మొత్తుకున్నా తెలుసు కదా, ముసలి వాళ్ళు వినరు. వీరేం చేసేవారంటే, ఆవులని ఎద్దులని వీళ్ళని తీసుకుపోయి ఏమంటారు, కౌలుకి ఇస్తారు. తెలిసి దాన్ని కూడా ఏమంటారు, దాన్ని బాబాయ్ మన ఐడియా ఉందా, దాన్ని ఏమంటారు? వాడు 1 year 2 years తీసుకొని వెళ్తాడు. దాన్ని తీసుకొని వెళ్ళి దానికి దున్నడము నేర్పించడానికి ముందు ఒక బొండగొయ్య అని ఒకటి వేస్తారు, వేసి దాని మీద ముందు నేర్పిస్తారు, దానికి కాడి మోయడం నేర్పిస్తారు. అదే ఆవు అనుకో, ఆ ఆవు అక్కడ ప్రెగ్నెంట్ అయ్యి అది పిల్లలు కన్నది అనుకో, ఆ ఆవు పిల్లలు కన్నది కాబట్టి మా ఇంట్లో కన్నది మాది అని వాడు అనటానికి వీల్లేదు. ఎందుకంటే అది నా ఆవు, నేను నీకు కౌలుకి ఇచ్చిన అంతే, నువ్వు దాన్ని దున్నుకోవడానికి మాత్రమే నేను నీకు ఇచ్చిన. కాబట్టి అది నీ ఇంట్లో ఎన్ని పిల్లలు కన్నా, దాని పిల్లలు కన్నా అవన్నీ నావే అని వీడు వచ్చి క్లెయిమ్ చేస్తాడు. అందుకు దైవజనుడు ఏమన్నాడంటే, నీ ఇంట్లో ఏముందో ఆ ఫ్లాస్క్ ఆఫ్ ఆయిల్ నీదేనా? ఒకవేళ నేను దాన్ని మల్టిప్లై చేసిన తర్వాత అది అప్పుల వాడిది అయ్యి ఉంటే ఆ మల్టిప్లికేషన్ అంతా వాడు పట్టుకొని పోతాడు, నన్ను ఇల్లీగల్గా ఈ మిరకల్ చేయమంటున్నావు అని అడిగాడు అతను. అయ్యయ్యయ్యా, ప్లీజ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ మన ప్రేయర్స్కు ఉన్నటువంటి రంధ్రాలు ఇవే, మన అభిషేకానికి ఉన్న రంధ్రాలు ఇవే. మనకి దేవుడు మిరకల్స్ చేయట్లేదా అంటే చేస్తున్నాడు, కానీ దేనికి అయిపోతున్నాయి అంటే అన్నీ ఈఎంఐకే పోతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ రంధ్రాలు? See, God is multiplying. సేవకుడు ప్రార్థన చేశాడు,
దైవజనుడు ప్రార్థన చేశాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అందాక, అయ్యా నాకు చిన్న ఉద్యోగం ఉంది అయ్యా అన్నాడు. ఏస్తున్నామని ప్రార్థన చేస్తే ప్రమోషన్ అయింది. ఆ ప్రమోషన్లో ఇంకొక ప్రార్థనలో ఏముండదంటే నీకు అప్పు తీర్చుకోవడానికే పోయింది. సో ఇక్కడి సేవకుడు ఎన్ని మల్టిప్లై చేస్తున్నాయి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవి రకరకాల రంధ్రాల నుంచి అన్నిటికీ డబ్బులు పోతున్నాయి. జస్ట్ ఇమాజిన్. కాబట్టి అది నీది అవ్వదు, వాళ్ళది అవుతుంది. సేవకుడు అందుకే మల్టిప్లై చేయడానికి ముందు అసలు నీ దగ్గర నీది అనేది ఏముంది, వాట్ ఈజ్ యువర్స్, నీది ఏంటి, నీది లీగల్ గ్రౌండ్ ఏంటి. అయ్యా నా దగ్గర ఎక్సెప్ట్, అందుకనే ఆ లాంగ్ డిస్కషన్లు మిస్ అయినాయి అని చెప్తున్నాను. నీది ఆమె అన్నది, అయ్యా నా దగ్గర ఇల్లు ఉన్నది అన్నది, అది నీ పేరు మీద లేదమ్మా అని అన్నాడు. అయ్యా ఇంటికి ల్యాండ్ ఉన్నది కొంచెం, దాన్ని అమ్ముదాము అదంటే, అమ్మ అది మీ అమ్మమ్మ పేరు మీద ఉన్నది, కుదరదు, అది బ్యాంకు తీసుకుంటుందా, తీసుకోదు. నీ పేరు మీద పాన్ కార్డు, నీ పేరు మీద ఆధార్ కార్డు, నీ పేరు మీద స్టేట్మెంట్, నీ పేరు మీద ఉంటేనే వాడు నీకు లోన్ ఇస్తాడు. యాజ్ ఇట్ ఈజ్గా అది నీదై ఉండాలి, వెరిఫికేషన్లో అది ప్రూవ్ అవ్వాలి. ఇవన్నీ లీగల్ గ్రౌండ్. ఇద్దరు కూర్చొని ఆ రచ్చబండ మీద వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ మాట్లాడుకున్న డిస్కషన్ అది. వారు మాట్లాడుకున్న తర్వాతనే ఈ సొల్యూషన్కి వచ్చారు. లాస్ట్గా వెరిఫికేషన్లో మొత్తం తీసివేస్తే ఆమె దగ్గర మిగిలింది ఏం తెలుసా, నా దగ్గర ఆయిలే ఉన్నది, అది నాదే అయ్యా అన్నది. దేవుడు ఏమన్నాడు తెలుసా, దైవజనుడి ద్వారా, చాలు ఆ కొంచెం నీదయ్యి ఉంటే చాలు, నేను దాన్ని నీది, నీ జనరేషన్కి దాన్ని మార్చగలను. సో లిటిల్, అయ్యా 5 రొట్టెలు 2 చేపల లీగల్గా వాళ్ళేనా కదా, పిల్లలే అని వెరిఫై చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు అని కూడా చెప్పలే, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళు తిన్నారు, తాగారు, కూర్చున్నారు. కానీ ఈ పిల్లలు మాత్రము తినలేదు, తాగలేదు, అలాగున్నారు అంతే. అది నీదై ఉండాలి. చెప్పండి, నాదై ఉండాలి. పక్కన వాళ్ళు చెప్పండి, అయ్యా అది నీదై. సో నీ స్కిల్ ఏంటి, దాన్ని దేవుడు ఈరోజు మల్టిప్లై చేస్తున్నాడు ఈ ప్రార్థన ద్వారా. హల్లెలూయా. నీ స్కిల్ నీది, నువ్వేం మిరపకాయలు అమ్మగలవా? నేను లాస్ట్ వీక్ 2 వీక్స్ బ్యాక్ చెప్పాను, ఫస్ట్ వీక్. అది నువ్వు టమాటా అమ్మగలవైతే నిజంగా అది నీదై ఉండాలి. నువ్వు మార్కెట్కి పోతే ప్రతి వారం ఒక 5-6 వారాలు రెగ్యులర్గా ఏ ప్లేస్లో అమ్మేటోళ్ళు ఆ ప్లేస్లో అమ్ముతూ ఉంటారు. వాళ్ళు పక్కనోడు వచ్చి కూర్చుంటూ ఊరుకుంటారు, వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు జస్ట్ ఇమాజిన్ దట్. లీగల్ గ్రౌండ్ అయ్యి ఉండాలి ప్రతి మిరకలకి. కాబట్టి మన దగ్గర ఎన్నో పెట్టుకోవద్దు, ఒక్కటి చాలు, కొంచెము చాలు. దాన్ని దేవుడికి మనం, అయ్యా నేను ఈ పని చేయగలను అని దేవుడికి అప్పచెప్పే ఆ స్కిల్ని ఇమ్మీడియట్గా దేవుడు దాన్ని మల్టిప్లై చేయడం మొదలు పెడతాడు. దట్స్ ఇట్. జస్ట్ స్టే ఆన్ యువర్ గ్రౌండ్. ఇల్లీగల్గా ఉన్న ప్రతి ఒక్కటి కూడా తీసేస్తాడు దేవుడు. ఆ తర్వాతనే లీగల్ వాటి మీద పని చేస్తాడు. ఈవెన్ మన క్యారెక్టర్ అయినా, మన మాట అయినా, మన ప్రవర్తన అయినా, ఏదైనా సరే దాన్ని దేవుడు వెరిఫై చేసిన తర్వాతనే ఇవన్నీ జరుగుతాయి. ఈరోజు ఈ ప్యూరిఫికేషన్ జరగాల, లేకపోతే మనము ఆ క్రెడిటర్కి ఇచ్చే అవకాశం వస్తుంది. బట్ ఐ విల్ షో యూ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమా. నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పు. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు అనను. వర్స్ 3, అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ అరవు పుచ్చుకొనుము. నవ్ లిజన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు మళ్ళీ అప్పు చేయమన్నాడు ఈ వ్యక్తి. మళ్ళీ పోయి, నువ్వు అప్పు చేయమ్మా తల్లి, నువ్వు పోయి అప్పు తీసుకురా అన్నాడు. ఏం తీసుకురమ్మా అన్నాడు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎంటీ జార్స్. నువ్వు ఇంటికి వెళ్ళి ఎంటీ జార్స్ తీసుకునిరా, అరవు పుచ్చుకో. అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, అరవు పుచ్చుకొని ఇంట్లో పెట్టు. వర్స్ 4. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయాలి. లెట్స్ అనలైజ్ సమ్ సిచ్యువేషన్స్. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. ముందు ఆ దైవజనుడు ఏం చెప్పాడంటమ్మా, నువ్వు ఇంటింటికి వెళ్ళి వెజల్స్ అడుక్కొనరా అని అన్నాడు, తీసుకొనరా అన్నాడు. ఫ్లాస్క్ అంటే ఎంత ఉంటుంది చెప్పాలి. అక్కడ ఒక బాటిల్ ఉంది, ఇక్కడ ఒక బాటిల్ ఉంది, అక్కడ ఒక బాటిల్ ఉంది, అంతే కదా. ఒక ఫ్లాస్క్ అంటే ఓకే అంతే, మా అయితే 1 లీటర్ ఉంటుంది, అంతే కదా. దైవజనుడు ఒక మాట చెప్పాడు, అమ్మా నీవు ఇంటిలోకి వెళ్ళి తలుపు మూసి
ముందు నీ పిల్లలు నీవు ఇంట్లోకి వెళ్ళండి. లిజన్, ముందు నీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళండి. వెజల్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టండి. అయితే వెజల్స్ అంటే ఏ పాటి సైజు ఉంటాయి? వెజల్స్ అంటే ఏ పాటి సైజు ఉంటాయి? మ్యాక్సిమం ఎంత సైజు ఇస్తుంటారు వాళ్ళు? ఒక 2 లీటర్సు, మ్యాక్సిమం 5 లీటర్సు, పోనీ 10 లీటర్స్, ఎంత లేదన్నా గుమ్మంలో నుండి పట్టే అంత మాత్రం సైజే ఇస్తారు. ఇంకోటి, ఇంట్లో ఎన్ని పడితే అన్నీ తీసుకురాగలం. ఇంకో మాట అన్నాడు వాళ్ళు, ఒక సైడ్కి పెట్టండి అంటే ఒక సైడ్ స్పేస్ ఉండాలి, ఒక సైడు గిన్నెలు ఉండాలి. అంటే ఇటు నింపినాయి అటు పెట్టుకోవడానికి. సో మినిమం ఇంట్లో స్పేస్ అనేది కొంత ఉన్నది. వీళ్ళు తిరగడానికి స్పేస్ ఉన్నది, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉన్నది. ఈ గ్యాప్లో ఇవన్నీ కూడా నింపి పెట్టారు. ఒక సైడ్ అంతా నింపి పెట్టాలి, ఒక సైడ్ అంతా, కానీ డోర్ మాత్రం లాక్ చేసి పెట్టాలి. ఆ విషయం మీరు మర్చిపోద్దు. ఎందుకు డోర్ లాక్ చేసి పెట్టమన్నారు? ఎప్పుడైనా మన యొక్క వ్యక్తిగత అనాయింటింగ్తో మనం ప్రార్థన చేస్తున్నా, మనం ప్రవచిస్తున్నా, మన విజన్ మీద మనం వర్కౌట్ చేస్తున్నా, ఫస్ట్ థింగ్ అది డోర్ ఎందుకు క్లోజ్ చేయమన్నాడంటే, ఇన్ కేస్ ఆ క్రెడిటర్ వస్తే, ఇన్ కేస్ ఆ అప్పుల వాడు వస్తే, నేనిచ్చిన అప్పుతోటే ఈ నూనె నువ్వు కొన్నావని వాడు క్లెయిమ్ చేస్తే మళ్ళీ డెవిల్కి నువ్వు దొరికినట్టే అని అన్నాడు. నీదేమై ఉన్నదో ఉండాలి. అది నీ దానితో, నీ స్కిల్తో నువ్వేం చేస్తున్నావో అది పొరపాటును కూడా నీ క్రెడిటర్ కదా, నీ నైబర్స్ కూడా చెప్పొద్దు. నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరికి పో, అక్కడ ఫ్రెండ్స్ అని రాసి ఉంటుంది ఒక వర్షన్లో. నీ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అని ఉంది. నీ ఫ్రెండ్ నిజంగా నీకు హెల్ప్ చేసేవాడైతే ఆ లిస్ట్లో నీ ఫోన్లో, నీ కాంటాక్ట్లో ఎంతమంది ఉన్నారు? ఒక 200-300 కాంటాక్ట్స్ ఉన్నాయి. అందులో ఎంతమంది జార్లు ఇవ్వగలరు? ఇంకొకటి, ఆ జార్ ఇచ్చినప్పుడు, ఆ పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్రకి రంధ్రాలు లేవు. ఎందుకంటే నువ్వు వెరిఫై చేసుకోవాలి. నువ్వు పోసే ఆయిల్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రెండ్స్ ఇచ్చేటటువంటి ప్రతిదీ కూడా వెరిఫై చేస్తే అందులో రంధ్రాలు లేకోకుండా ఉండదు. యు మస్ట్ వెరిఫై దట్. యు సపోజ్ టు వెరిఫై. కంపల్సరీ మనకి శత్రువైనా, మిత్రువైనా, నైబర్ అయినా, ఫ్రెండ్ అయినా, రిలేటివ్ అయినా, కజిన్ అయినా, ఎవరైనా అందులో రంధ్రాలు లేకుండా ఎవరైనా ఇవ్వగలరా? జస్ట్ టు వెరిఫై ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వెరిఫికేషన్ ఇస్ నెససరీ. సార్ మీరు ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివిన తర్వాత కింద టిక్ పెడితేనే, సంతకం పెడితేనే అవుతుంది అంటారా లేదా? డెఫినెట్గా అంటారు. అంటే ఇమ్మీడియట్గా వాడు ఏం చెప్తుండంటే, నీవు పొరపాటున ఈ వీటికి అగెనెస్ట్గా వెళ్తే ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న రంధ్రాలన్నీ అప్పుడు నీకు కనపడతాయి. అప్పుడు దాకా నీకేం కనపడవు. లాస్ట్కి నువ్వు అరెస్ట్ అయ్యి చేతులు ఎత్తడం తప్పితే ఇంకొకటి ఏముండదు ప్రతి సిచ్యువేషన్లో. సో లీగల్ గ్రౌండ్లో మనం ఫైట్ చేయాలి. జస్ట్ రిమెంబర్ దాట్. నౌ లిజన్. వారి ముగ్గురు ఇంట్లోకి వెళ్ళారు. ఊర్లో ఉన్న వస్తువులన్నీ కూడా, జార్లన్నీ పట్టుకొని వచ్చారు. డెడ్ సైలెన్స్. జస్ట్ లిజన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్. ఆయన చెప్పింది ఏంటంటే, నీ ఫ్లాస్క్లో ఉన్న ఆయిల్ తీసి ఈ మిగతా జార్లోకి, మిగతా పాత్రలోకి నింపుతా ఉండు. వీళ్ళు నింపడం మొదలుపెట్టారు. ఓకే, నింపడం మొదలుపెట్టారు. వాళ్ళ డిస్కషన్ ఏముండి ఉంటుంది వాళ్ళ ఇంట్లో? వన్స్ డోర్ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళ డిస్కషన్ ఏముంటుంది? ఇట్స్ కైండ్ ఆఫ్ డెడ్ సైలెన్స్. వాళ్ళు ఏం చేశారంటే అసైన్మెంట్ మీద ఫోకస్ చేశారు. సేవకుడు ఏం చెప్పాడంటే, ఈ నూనెని పోస్తానండి. వాళ్ళ అబ్జర్వేషన్ ఏం తెలుసా? ఈ జార్లో నుండి నూనె పోస్తుంటే ఈ జార్లో నిండిపోతూ ఉంది. అయితే అప్ టు బ్రిమ్ అని ఉంది అక్కడ. అంచుల వరకు నింపండి. నిండినవి అంటే అప్ టు బ్రిమ్, చివరి వరకు నింపండి. నింపినవి అవతల పెట్టండి. అంటే బయట సేవకుడు, అంటే మందిరంలో చెప్పిన సేవకుడి మాటను యాజ్ ఇట్ ఈజ్గా ఆ మాటని యాక్షన్లోకి తీసిన తర్వాతనే ఇది మల్టిప్లికేషన్ జరిగింది. ప్లీజ్ గెట్ ఇట్. ఈరోజు ఇక్కడ నువ్వు విన్న వాక్యము ఇంటికి పోయి నువ్వు దానికి అగైనెస్ట్గా మాట్లాడితే నువ్వు ఒక రంధ్రం క్రియేట్ చేసినట్టు.
నువ్వు అగైనెస్ట్గా మాట్లాడుకోకుండా ఆయన చెప్పింది అంటే ఆయన సేవకుడు ఏం చెప్పాడు అదే మైండ్లో పెట్టుకొని ఆ మాటని నీ ఇంట్లో డెడ్ సైలెంట్ మెయింటైన్ చేస్తూ దాన్ని యాక్షన్లోకి పని చేస్తే సేవకుడు మాట్లాడిన మాట ఇక్కడ మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇన్ ఎవ్రీ బిజినెస్, ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. జస్ట్ ఇమాజిన్ దట్. సైలెన్స్. ఆ ఇంట్లో ఆ రూమ్లో సైలెంట్గా ఉన్నారు. సైలెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు మౌనంగా ఉన్నారు అని కాదు, యాక్షన్ చేస్తున్నారు. దే ఆర్ యాక్టింగ్ అకార్డింగ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. వర్డ్, అతను ఇచ్చిన వర్డ్ని పట్టుకొని వాళ్ళు మేనిఫెస్టేషన్లోకి తీసుకొచ్చారు. దిస్ ఈజ్ వేర్ క్రిస్టియన్స్ ఫెయిల్ టు డూ. సేవకుడు చెప్పింది ఒకటి ఉంటుంది, వీళ్ళు చేసేది ఒకటి ఉంటుంది, రిజల్ట్స్ ఇంకొక తీరు ఉంటాయి, మళ్ళీ దేవుని మీద పడతారు. ఇది చాలా ప్రాబ్లమేటిక్. ఇది ఈ మినిస్ట్రీలలో సేవకులకి ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. సో డూయింగ్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లిసన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ జార్లన్నీ నింపుతూ ఉన్నప్పుడు వీళ్ళ సైలెన్స్లో వాళ్ళ అమ్మ ఏమని ఉంటుంది చెప్పండి. ఈ డిస్కషన్ అంతా కూడా వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ పిల్లలు కానీ సేవకుడు చెప్పిన మాట, అక్కడ ఎన్ని జార్లు ఉన్నాయి అటంతా స్పేస్ ఉన్నది. వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క జారు తెస్తున్నారు, వాళ్ళ మమ్మీ పోస్తుంది, అది నిండుతుంది, అక్కడ పెడుతుంది, పెడుతున్నాయి. సో వాళ్ళు ఇంకొకటి తీసుకురా అని అడగలేదు వాళ్ళ మమ్మీ. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు డిస్కస్ చేసుకోలేదు. ఎందుకంటే ఇంకొకటి తీసుకురా అన్న సంగతి సేవకుడు చెప్పిన మాటే అందులో మల్టిప్లికేషన్ జరుగుతుంది. లిసన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉన్నది, పిల్లలు అక్కడ ఉన్నారు, వెజల్స్ తీసుకొచ్చారు, వాళ్ళ మమ్మీ పోసింది, నిండింది. నిండగానే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ మమ్మీ ఏమనాలి చెప్పాలి, ఇంకొకటి తీసుకొని రా అనాలి. కానీ ఫస్ట్ ప్లేస్లో వాళ్ళ మమ్మీ స్టార్ట్ చేసినప్పుడు షీ నోస్ దట్ వెజల్స్ ఉన్నాయని. కాబట్టి ఇది నిండగానే ఒక కుర్రోడు తీసుకుపోయి అక్కడ పెట్టాడు. ఇమ్మీడియట్గా ఇంకో కుర్రోడు తీసుకొచ్చి ఇక్కడ ఇంకొకటి దాన్ని ఎంటీ జార్ని పెట్టాడు. యాక్షన్సే నడుస్తున్నాయి, కానీ ఇంకొకటి తీసుకురా అని చెప్పలే. ఏమి ఇంకొకటి తీసుకొని రా అని చెప్పిందంటే సేవకుడు చెప్పిన మాట, నువ్వు నూనెని పొయ్యి అన్నాడు. ఆయన కమాండ్ చేసింది నూనెని, అభిషేకాన్ని. కాబట్టి నూనె నిండిన కొద్దీ ఆ జార్లో ఉన్నది అయిపోకపోయేవారికి ఇది అయిపోవట్లేదు కదా అని ఆ నూనె చెప్పిన మాట, ఆ నూనె మాట్లాడింది, అభిషేకం మాట్లాడింది, బ్రింగ్ అనదర్ వెజల్ అని ఆ ఆయిలే మాట్లాడుతుంది. డిస్కషన్ వాళ్ళ ముగ్గురు మధ్యలో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆయిల్ టాక్స్ టు యూ విత్ యువర్ ఎంప్టీ వెజల్స్. నీ ఎంప్టీ వెజల్స్తో మాట్లాడాల్సింది సేవకుడు ఆయిల్తో చెప్పాడు. ఆయిల్ ఏం మాట్లాడుతుందంటే బ్రింగ్ మీ అనదర్ వెజల్, బ్రింగ్ మోర్ వెజల్స్ అని ఆయిల్ చెబుతుంది. ఎందుకు చెబుతుందంటే ఆయిల్ అయిపోవట్లేదు కదా. అక్కడ మాట్లాడేది వాళ్ళ మమ్మీ కాదు, డెడ్ సైలెన్స్ ఉంది ఇంట్లో. ఏం మాట్లాడుతున్నారంటే ఆయిల్ మాట్లాడుతుంది. ఏమన్నంటే నేను ఇంకా గిన్నెలలో పడతాను, నేను ఇంకొక బిజినెస్ పెట్టు, నేను అందులో నింపుతాను, ఇంకో పని చేయి అందులో నింపుతాను, నీకు ఆట ఆడు అందులో పెడతాను. సో ఎవ్రీవేర్ యూ డిపాజిట్, డిఫరెంట్ సెక్టార్లలో నీ ఆయిల్ని పోసి చూడు. ఇన్వెస్ట్మెంట్లో పెట్టి చూడు, బిజినెస్లో పెట్టి చూడు, పనిలో పెట్టి చూడు, నువ్వు చదువులో పెట్టి చూడు, వివాహంలో పెట్టి చూడు, ఎలాంటి వెజల్ అయినా. ఎందుకంటే హీ సెడ్ దట్ గో అండ్ బ్రింగ్ వెజల్స్ ఇన్ డిఫరెంట్ పీపుల్. ఆ ఊరిలో రకరకాల కులాల వాళ్ళు ఉంటారు, రకరకాల జాతుల వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషుల్లో ఉంటారు. వాళ్ళందరికీ నీ ఆయిలే సమాధానం. అయ్యా, యు సీ, యువర్ ఆయిల్ కెన్ ఆన్సర్ టు ద మెనీ ప్రాబ్లమ్స్. వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ ఉండొచ్చు, బట్ దిస్ ఆయిల్ విల్ క్యూర్ దేర్ డిసీజ్. వాడు తక్కువ కులం ఉండొచ్చు, వాడు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, వాడు మన క్యాస్ట్ అయి ఉండకపోవచ్చు, వాడు క్రిస్టియన్ అయ్యి ఉండకపోవచ్చు, కాకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన వెజల్ చెప్తుంది మన మంటి ఘట్టంలో ఐశ్వర్యం ఉందని. ఒక మంటి పాత్ర దేనికి గుర్తు అని అంటే దేనికి గుర్తు? ఒక మనిషికి గుర్తు, ఒక కులానికి గుర్తు. దాన్ని మనం ఎప్పుడైతే తీసుకొస్తామో మన ఇంట్లో చేసే పని, ఈ 7 వారాలు మనం చేసే పని, ఈరోజు ఇక్కడ వినే పని, మన యొక్క ఆయిల్ రకరకాల రాష్ట్రాల్లో, దేశాల్లో, రకరకాల మనుషుల్లో, రకరకాల కులాలలో డెఫినెట్గా పని చేస్తుంది. దట్స్ ద ఆయిల్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఆ కొంచెం ఆయిల్ లీగల్గా ఉన్నది చాలు, కొంచెమే, నీకు వచ్చిన స్కిల్ ఒకటే చాలు. దాని నుంచి ఎన్ని వెజల్స్లో పోస్తావో అన్ని ఇండ్లకి సొల్యూషన్గా దేవుడు మారుస్తాడు. ఆమేన్. గట్టి చెప్పలు కొడదామా?
ఎన్ని వెజల్స్ తీసుకురమ్మని డిఫరెంట్ పీపుల్ దగ్గర నైబర్స్ మొత్తం పట్టుకురమ్మన్నాడు. వాళ్ళందరికీ నీ ఇల్లు సొల్యూషన్. బట్ అక్కడ డెడ్ సైలెన్స్ ఉన్నది, ఏం మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడారు. ఓన్లీ ఆయిలే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఓన్లీ ఆయిలే సిగ్నల్స్ ఇస్తుంది. నీ ఆయిల్ మాట్లాడితే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి లెట్ యువర్ ఆయిల్ స్పీక్ బిహాఫ్ ఆఫ్ యూ. పక్కన వాళ్ళు చెప్పండి, నీ ఆయిలే మాట్లాడి నీవు. ఓకే, నా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిసన్ వెరీ స్ట్రేంజ్. ఇప్పుడు ఇంట్లో ఆయిల్ బాటిల్ ఉంది, ఇంత సైలెన్స్ ఉన్నది. నౌ విల్ టాక్ అబౌట్ ద సైలెన్స్. ఒకరోజు యేసుప్రభు వారు ఇలాగే యాయిరు కుమార్తె చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ముందు అక్కడ కొంతమంది ఏడుస్తూ ఉంటారు. యేసుప్రభు వారు వచ్చి వాళ్ళు అన్నారు, జీసస్ క్రైస్ట్. యేసుప్రభు వారు వచ్చి, క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అను. వైస్ పీపుల్ లిసన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యేసుప్రభు వారు ఇంట్లోకి రాగానే అక్కడ ఏడ్చే వాళ్ళని, అంటే ఆ ఇంట్లో క్రైయింగ్ నెగిటివ్గా అనాయింటెడ్ క్రైస్ట్ వచ్చాడు, విచ్ మీన్స్ విజ్డమ్ వచ్చింది, విచ్ మీన్స్ పవర్ వచ్చింది. వన్స్ అనాయింటింగ్ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇంట్లో ఉన్నటువంటి రంధ్రాలు ఇవన్నీ ఆ అనాయింటింగ్ని డిస్టర్బ్ చేస్తున్న, ఆ ఆయిల్ని డిస్టర్బ్ చేస్తున్నది ఇక్కడ ఏడ్చేవారు. ముందు వీరిని ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఈ అనాయింటెడ్ లోపలికి వెళ్ళిన తర్వాతనే ఈ డెడ్ బాడీలో, ఎంప్టీ డెడ్ బాడీని స్పిరిట్తో, తన అభిషేకంతో, పవర్తో నింపి బయటికి తీసుకొచ్చాడు. జస్ట్ ఇమాజిన్ ద పవర్. సైలెన్స్. ఆ ఇంట్లో ఏడుపు, పండ్లు కొరుకుట, అరుచుట, అవహేళన చేసేవారు ఇంట్లో ఉంటే ముందు వాళ్ళని బయటికి తీసి డోర్ లాక్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని, తన యొక్క శిష్యులని, ముగ్గురే, పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురిని మాత్రమే తీసుకొని వచ్చి లోపల పెట్టాడు. ఎవరైతే నీ అనాయింటింగ్ సపోర్ట్ చేస్తారో వాళ్ళని నీతో పెట్టుకో, అండ్ ఎవరైతే అనాయింటింగ్ డిస్టర్బ్ చేస్తారో ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. అప్పుడు డెడ్ బాడీస్ లెగుస్తాయి నీ అనాయింటింగ్కి. కమాన్, గట్టి చెప్పకూడదమ్మా. దట్స్ ద పవర్. సైలెన్స్ ఈజ్ నెసరీ. సైలెన్స్ అవసరం. మౌనంగా ఉండే రోజులు వస్తాయి, లేదా పరిస్థితులే నిన్ను మౌనంగా ఉండేటట్టు చేస్తాయి. నీ ఇంట్లో డెడ్ బాడీ ఉంటే డోంట్ క్రై. డెడ్ సిచ్యువేషన్ ఉంటే డోంట్ క్రై. లెట్ దట్ అనాయింటింగ్ వర్క్. నీకు అభిషేకం పని చేయని, నీ అభిషేకం మాట్లాడిని, నీ పరిస్థితులలో అనాయింటింగ్కు చోటివ్వు. ఆ ఏడ్చే వాళ్ళందరినీ యాయిరు కుమార్తె ఇంట్లో నుండి తీసుకెళ్ళి బయటపడేశాడు. ముందు మీరు బయట ఉండండి, తర్వాత కాసేపు ఆయనకి ఏడుతురులే అని చెప్పాడు వాళ్ళకి. ఇట్స్ దేర్, ఆ బైబిల్లో ఉంది ఆ మాట. మళ్ళీ వచ్చి ఏడుతురులే అమ్మ. సి, మన లైఫ్లో మనము సైలెంట్గా ఉండే రోజులు రావాలి. ఎప్పుడంటే నీ అభిషేకం మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇస్తే, ఆ ఇంట్లో ఎలాంటి కండిషన్ ఉన్నా ఆ కండిషన్కి ఏడ్చే వాళ్ళు మనకి తోడుండొద్దు. ఆ టైంలో నీకు సపోర్ట్ చేసే పేతురు, యోహాను, ఇద్దరు ముగ్గురు ఉంటే వారిని తీసుకెళ్ళి ఆ రూమ్ లాక్ చేసి డెవలప్ యువర్ అనాయింటింగ్, లెట్ దెమ్ స్పీక్. అప్పుడు క్రైస్ట్ అనాయింటెడ్ మాట్లాడితే ఆ డెడ్ బాడీ బయటకు వచ్చింది, ఆ డెడ్ సిచ్యువేషన్ బయటకు వచ్చింది. దిస్ ఈజ్ వై వీ క్రియేటెడ్ 7 weeks. ఎందుకనంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నీ అభిషేకం మాట్లాడుతున్నప్పుడు పరిస్థితులన్నీ చక్కబడతాయి. నౌ లిసన్, దిస్ ఈజ్ అనదర్ డైమెన్షన్ అగైన్. ఇప్పుడు ఆయిల్ బాటిల్స్ అన్ని నింపారు. ఆ ఆయిల్ బాటిల్స్ అన్ని, దిస్ ఈజ్ వేర్ వీఆర్ క్రియేటింగ్ సమ్ సిచ్యువేషన్. ఈ ఆయిల్స్ అన్ని నింపి బాటిల్స్ అన్ని పెట్టారు. ఒక సైడ్ అంతా నిండినాయి. నా ఒకరోజు యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉంటే ఒక స్త్రీ అత్తరు బుడ్డి పట్టుకొని వచ్చి పగలగొట్టి అతని మీద పోసింది. యేసుప్రభు వారిని వారందరూ కూడా ప్రశ్న చేస్తూ ఒక వ్యక్తి అన్నాడు, ఏమ్మా ఇంత ఆయిల్, అక్కడ ఒక ఫ్లాస్క్ అని రాసి ఉంటుంది, ఇంత ఆయిల్ నువ్వు ఎందుకు ఇలా వ్యర్థం చేశావు? ఇది గినక నీవు అమ్మి ఉంటే 300 దేనారములు వచ్చేటి.
ఇది గినక నువ్వు అమ్ముంటే ఏమొచ్చేటి? 300 దేనారములు వచ్చేటి. ఈరోజు చూసిన ఆ రోజు చూసిన 300 దేనారములు అంటే నియర్లీ 1 year శాలరీ, 1 year ఇన్కమ్. 300 దేనారములు 1 year ఇన్కమ్ ఆ రోజులలో. నౌ లెట్స్ అనలైజ్. ఈమె ఎన్ని బాటిల్ని తెచ్చుంటుంది? ప్లీజ్ మినిమం ఎన్ని, ఒక సైడ్ అంతా నింపాలంటే ఎన్ని బాటిల్ తెచ్చుండి? జస్ట్ మీరు గూగుల్ చేస్తే అది 99 బీర్ బాటిల్ అని చూపిస్తుంది. అరే నిజమండి, వాస్తవం. ఎన్ని బాటిల్ నింపుంటుంది ఈ మినిమం చెప్పండి? 100. ఇంకా ప్లీజ్ ఎవరైనా ఇంకొక నంబర్ చెప్పండి. ఎన్ని బాటిల్ తెచ్చుంటుంటుంది మినిమం వాళ్ళు? ఏమండి చెప్పండి, ఎన్నైనా చెప్పండి. ఈ స్త్రీ ఒక బాటిల్ పగలగొడితే, ఆ యొక్క బాటిల్ అత్తరు బుడ్డి పగలగొడితే, ఆ ఆయిల్ పగలగొడితే అది 1 year శాలరీ, 1 year ఇన్కమ్ అది. అలాంటిది ఈ సేవకుడు ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళి ఎన్ని ఎంటీ బాటిల్ తెచ్చుకుంటావు అన్ని తెచ్చుకో, అన్నీ నింపు. మినిమం 50 బాటిల్స్, 30, 20, 10. ఆ ఇంట్లో నింపాలంటే కనీసం ఒక 100 బాటిల్స్, మీరు అన్నట్టు 100 బాటిల్స్ తెచ్చుంటుంది. ఒక్కొక్క బాటిల్ కొడితే, పగల కొడితే, అమ్మితే ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుంది? కమా, ఒక్క బాటిల్ అమ్మితే ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుంది? 1 year శాలరీ, 1 year ఇన్కమ్ వచ్చింది. అంటే ఒక దేవుడు ఒక సేవకుడు ద్వారా ఆ పిల్లలకి, వాళ్ళ కుటుంబానికి చేసిన మిరకల్ ఏంటంటే 50 బాటిల్స్ అమ్ముంటే 50 years ఇన్కమ్ ఒక్క అనాయింటింగ్తో క్రియేట్ చేశాడు. నో ఐ విల్ షో యూ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. లిజన్, నీవేమనుకుంటున్నామంటే బ్రదర్, మీరు ఇక్కడ కొంతమంది మీరు ఏదైనా కట్టి ఉండొచ్చు, ఏమంటారు ఇన్సూరెన్సులు అలాంటి అని, ఇన్వెస్ట్మెంట్లు అని చేసి ఉంటారు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీని యొక్క రిటర్న్స్ 50 years తర్వాత మీకు వస్తుంది, 20 years తర్వాత వస్తుంది, 13 years తర్వాత వస్తుంది. ఇలాగ చెప్పి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే నీ ఆయిల్ తీసుకొని వాళ్ళు దాంట్లో పెడుతున్నారు. అది అమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 50 yearsలో నువ్వు ఎంత సంపాదిస్తావు అని చెప్పారు. అన్నా, ఇట్స్ యువర్ ఆయిల్, ఇట్స్ యువర్ మనీ. నీ మనీ అందులో పోసావు, జార్లో అది నిండింది, అది తీసుకొని వచ్చి వాళ్ళు నీకు అమ్మారు. దాంతో వచ్చిన ఇన్కమ్ నీకు 50 years తర్వాత ఎంత ఇస్తాం, 30 years తర్వాత ఎంత ఇస్తాం, రిటైర్ అయిన తర్వాత ఎంత ఇస్తామని చెప్తున్నారు. సేవకుడు ఏం చెప్పాడంటే, నీవి తీసుకెళ్ళి దీన్ని అమ్ము, ఒక్కొక్క బాటిల్ 1 year ఇన్కమ్ ఇస్తుంది నీకు. కమా జీసస్, ఈరోజు అటువంటి గ్రేస్ మన మీదకి వస్తున్నది. 1 year ఇన్కమ్ విత్ దట్ ఆయిల్, 1 year income. Let's go to verse 5. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో ఆయిలు నిలిచిపోయాను. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్ వర్స్ 6. అందరు చూడాలి. And it came to pass when the vessels were full that she said unto her son, bring me yet a vessel. Bring me yet a vessel. Now ఇప్పుడు వరకు ఆయిల్ మాట్లాడింది. ఇప్పుడు ఆ ఆయిల్ ఆమె ఒకటైపోయారు. వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ అనాయింటింగ్, అభిషేకముతో మందిరంతో మనం పనిచేస్తున్నప్పుడు నీవు మందిరం వేరవ్వవు, నీ లాంగ్వేజ్ సేమ్ మారుతుంది. నిజం నువ్వు ఆయిల్తో పనిచేసావు, ఇప్పుడు దాకా ఆయిల్ మాట్లాడింది, ఇప్పుడు స్త్రీ మాట్లాడుతుంది. అంటే స్త్రీ యొక్క లాంగ్వేజ్ ఎలా మారిందంటే ఆయిల్ లాంగ్వేజే స్త్రీ అడాప్ట్ చేసుకొని ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు దాకా నీ దగ్గర ఉన్న అభిషేకం మాట్లాడినవి, కానీ ఇప్పుడు నీకు తగినట్టుగా నీవు మార్చుకో, ఇప్పుడు నీకు తగినట్టుగా మాట్లాడు. లెట్ యువర్ అనాయింటింగ్ స్పీక్ ఫాస్ట్. తర్వాత ఆమె ఏమన్నది చదవండి. And it came to pass when the vessels were full that she said unto her son, bring me yet a vessel. And he said unto her, there is not a vessel more. There is not a vessel more. And the oil stayed. Look at this. ఆ ఇంట్లో ఆయిల్తో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ యొక్క అనాయింటింగ్ పాస్ అయింది.
ఆ ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి, వెన్ యూ టచ్ ద ఆయిల్ యు బికేమ్ వన్ విత్ ద ఆయిల్. నువ్వు ఆయిల్ ఒకటైనప్పుడు లాంగ్వేజ్ సేమ్ ఉండాలా. మళ్ళీ వినండి, నీవు లాంగ్వేజ్ ఒకటైనప్పుడు, నీవు ఆయిల్ ఒకటైనప్పుడు లాంగ్వేజ్ సేమ్ ఉండాలి. యూ షుడ్ బికమ్ వన్ విత్ ద ఆయిల్ అండ్ లాంగ్వేజ్ షుడ్ నాట్ చేంజ్ అట్ ఆల్ బేస్డ్ ఆన్ ద కండిషన్. వీళ్ళ యొక్క వెజల్ ఎప్పుడైతే కావాలని అడిగారో ఆ వెజల్స్ లేనప్పుడు లాంగ్వేజ్ని వీళ్ళు మార్చేశారు. ఏమన్నారంటే ఆ కుర్రోడు అసలు వెజల్స్ ఇంకా లేవు అన్నారు. నవ్ లిసన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆయిల్ అయిపోయిందని అన్నారో ఎవరు విన్నారు? లాస్ట్ వీక్ చెప్పాం కదా, ఎవరు విన్నారు? ఆయిల్ విన్నది. ఈ వెజల్స్లో ఆయిల్ మల్టిప్లై అయింది. మల్టిప్లై అయ్యి వీళ్ళ మాటలు, ఆ మల్టిప్లికేషన్ రెండు ఒకటైపోయాయి. బాగా వినండి సిస్టర్, మనం మాట్లాడే మాట, మనం చేసే ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. హియర్ కమ్స్ ఆయిల్ వేరు కాదు, పర్సన్ వేరు కాదు. ఇక్కడ ఆయిల్ వేరు కాదు, పర్సన్ వేరు కాదు. ఆయిల్ పర్సన్ ఇద్దరు ఒకటైపోయారు. కాబట్టి మాట్లాడినప్పుడు ఆయిల్ ఎట్లేదంటే, నువ్వు మాట్లాడే మనసు హృదయం నిండిందంత ఏం మాట్లాడతాము? మనకి హృదయం దేంతో నిండుతుందో అది మాట్లాడతాము. తన మనసులో ఎంత ఆయిల్ ఫ్లో అవుతున్నా అతను మాట్లాడిన మాట ఆయిల్ని ఆపేసింది. అంటే తన యొక్క ప్రోగ్రెస్ కంప్లీట్గా ఆగిపోయింది. ఎలా ఆగింది అని అంటే, ఆయిల్ నీవు ఒకటే అయిపోయావు. ఇక్కడ ఒక స్క్రిప్చర్ వస్తుంది, టచ్ నాట్ మై అనాయింటెడ్, విచ్ మీన్స్ నీ అనాయింటింగ్ నీవే లేదు అని అనగానే అది ఆగిపోయింది. నీవు అనాయింటింగ్ ఎప్పుడైతే లేదు అన్నావో అప్పుడు అది ఆగిపోవడం. అంటే నీ లైఫ్ స్టైల్ అంతా కూడా నీ మాటతోటే డిజైన్ అయి ఉన్నది. నీవు మాట్లాడుతున్న మాటే ఆయిల్. నీవు వేరు కాదు, ఆయిల్ వేరు కాదు. క్రీస్తు నీవు ఇద్దరు కలిసి ఒకటే ఉన్నారు కదా. క్రీస్తు దేవుని జ్ఞానమైన, దేవుని శక్తి, నీవు క్రీస్తు ఒకటై ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా దేనితో ముడిపడి ఉన్నది? మనం ఆయిల్ సెపరేట్ చేస్తున్నాం, క్రీస్తుని సపరేట్ చేస్తున్నాం, విజ్డమ్ని సపరేట్ చేస్తున్నాం, పవర్ని సపరేట్ చేస్తున్నాం. లేదు, మనం రెండు కలిసి ఒకటై ఉన్నాం. కాబట్టి మనం మాట్లాడే మాట మనకే వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎక్కడ తెలుసా? రూమ్లో. లాక్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇంతకుముందు చెప్పాను, మీరు మాట్లాడడం కంటే, నోటితో పలకడం కంటే నీ మనసులో మాట్లాడుకునేదే ఎక్కువ. దట్ ఈస్ కాల్డ్ రూమ్. ఆ రూమ్లో నీవేదైతే నెగిటివ్గా ప్రవచించుకుంటూ మాట్లాడినావో అదే ఆయిల్ని ఆపేసింది, అదే ప్రోగ్రెస్ని ఆపేసింది. సో వీఆర్ క్రియేటింగ్ ఎ కైండ్ ఆఫ్ హోల్స్ ఇన్ టు దట్ జార్. ఎంతమందికి అర్థమవుతున్న మాటలు? యూఆర్ క్రియేటింగ్, అవర్ వర్డ్స్ విల్ డ్యామేజ్ అవర్ ఫ్యూచర్. మనం మాట్లాడే మాటలు మన ఫ్యూచర్ని డ్యామేజ్ చేస్తాయి. నీలో అభిషేకం ఉన్నది, అది బయటికి రావట్లేదు, అది పని చేయట్లేదంటే యు ఆర్ క్రియేటింగ్ సమ్ హోల్స్. జస్ట్ ఇమాజిన్ దట్, జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ రూమ్. అయితే ఒక చిన్న మాట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిషేకించబడిన వారే, క్రీస్తుని అంగీకరించే వాళ్ళంతా అభిషేకించబడిన వారే. నౌ లిసన్ దిస్, ఐఎమ్ క్లోజింగ్. ఎప్పుడైతే ఈ బ్రదర్ కానీ, ఆ బ్రదర్ కానీ, ఆ సిస్టర్ కానీ వీళ్ళంతా అనాయింటెడ్, ద మూమెంట్ ఆ అనాయింటెడ్ అభిషక్తుని చూసి, మీకు ఎంతమందికి టచ్ మీ నాట్ శక్తి తెలుసు? ఇట్స్ ఎ డివైన్ ట్రీ కదా, టచ్ మీ నాట్. అది ముడితే ఏమవుతుంది? క్లోజ్ అయిపోతుంది. దట్స్ ద డివైన్ నేచర్ కదా దాన్ని ముట్టగానే దాని యొక్క నేచరు మనిషికి అగుపడకోకుండా మూసేసుకుంటుంది. ద మూమెంట్ అనాయింటెడ్ని చూసి నీవేదన్నా నెగిటివ్గా ఒక మాట టచ్ చేసావనుకో, దాంట్లోనే అనాయింటింగ్ బయటికి రావడం అలా మూసుకొని పోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ ద్వారా దేవుడు నాకు ఏదో హెల్ప్ చేయబోతున్నాడు ఆఫ్టర్ 1 or 2 years తర్వాత, ఇప్పుడు కూడా కాదు. కానీ నేనేం చేశానంటే, నాకు ఇప్పుడు ఏం హెల్ప్ రావట్లేదు, నాకేం రావట్లేదని ఐఎమ్ కీప్ ఆన్ టచింగ్ హిమ్ విత్ మై వర్డ్స్.
వీడు నాకేం హెల్ప్ చేయట్లేదు, వీడు నాకేం సహాయం చేయట్లేదు, ఇంకా వీడు నా ఇంట్లో తిని కూర్చుంటున్నాడు, వీడి వల్ల ఉపయోగం లేదు, అనవసరం పెంచి పోషిస్తున్నా, మన అవసరానికి వాడుకుంటున్నాడు. యువర్ కీప్ ఆన్ టచింగ్. ఆ టచ్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళలో ఉన్న ఆయిల్ బయటికి రాకుండా మూసుకొని పోతున్నది. అయితే ఒకవేళ మీ వైఫ్ అయి ఉంటే ఆమె కూడా అనాయింటెడే కదా, మీ చిల్డ్రన్ అయి ఉంటే వాళ్ళు కూడా అనాయింటెడ్ కదా, పచ్చని ఒలివ మొక్కలే కదా. ఇఫ్ యు ఆర్ కీప్ ఆన్ టచింగ్, టచ్ చేస్తున్న ప్రతిసారి ఆ స్కిల్ మూసుకొని పోతుంది. గుండెలో రంధ్రాలు ఉంటాయి, అందులో బ్లడ్ పంప్ అవుతుంటేనే హీల్ అవుతూ ఉంటావు బాగా. ఒకవేళ కొవ్వుతో నింపుతూ ఉంటే ఏమవుతుంది, మనిషి చచ్చిపోతాడు. అలాగే నీ అభిషేకాన్ని నువ్వు కిపాన్ దాన్ని టచ్ చేస్తున్న ప్రతిసారి, ప్రతి ఇంట్లో మనం ఒకరికి టాపిక్ తెలుసా? ప్రతి ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ అందరూ ఇంకొకరికి టాపిక్, ఇంకొకరు మీకు టాపిక్. సో ఇన్ కేస్ అతను అనాయింటెడ్ అయ్యి ఉండుంటే అతను టచ్ చేస్తున్న ప్రతిసారి ఆ అభిషేకం ఫ్లో అవ్వడం ఆగుతుంది. ఎందుకంటే నువ్వు కూడా అభిషక్తుడు కదా, నీ అభిషక్తుడు కూడా నీ హార్ట్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద రూమ్. వన్స్ నీవు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ద ఓన్లీ థింగ్ యూ మస్ట్ డూ, కీప్ ఆన్ బ్లెస్సింగ్ యువర్ ఎనిమీస్, యువర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనము ఈ మాట వదిలామో, బట్ మూమెంట్లో వెళ్ళి ఫస్ట్ గుర్తు తెచ్చుకో. ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గుర్తు తెచ్చుకో, ఒక అనాయింటెడ్ గుర్తు తెచ్చుకో. ఐ బ్లెస్ దట్ అనాయింటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, ఒక అనాయింటెడ్ నాకు ఇచ్చావన్నాను. ఇమ్మీడియట్గా ఆ ఆయిల్ నీకు హెల్ప్ చేస్తుంది. ఎస్, రిమెంబర్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫైటింగ్ అగైనెస్ట్ యూ ఎవ్రీ టైమ్ యూ ఆర్ కమింగ్ హియర్. ఇక్కడికి వచ్చిన ప్రతి సండే కూడా నీ అనాయింటింగ్ పెరుగుతూ ఉన్నది. నేను టచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నీ నుంచి ₹1 ఇస్తావా? నేను టచ్ చేసినాక చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా తిడితే ఏం చెప్తావు? నువ్వు నన్ను తిట్టినందుకు ఇలా 5,000 నీకు ఆఫరింగ్ ఇస్తున్నా అంటవా? క్యాన్ యూ డూ దట్? యూ కాంట్ డూ దట్. చేయగలవా? చేయలేవు. ఇలా నన్ను తిట్టినా కాబట్టి మీ ఫ్యామిలీతో మా రెస్టారెంట్కి రండి, అందరం కలిసి అక్కడ భోజనం చేద్దాం ఉంటా శత్రువుతోటి. కాంట్ డూ దట్. ఎందుకు? నీ ఆయిల్ ఫ్లో అవుతుందా? ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? పామును పెంచి పాలు పోసి పెంచినవని అంటాను. లాస్ట్కి అదే మాట వస్తుంది లేదా? అబ్బా, యూ టచ్ ద అనాయింటెడ్. ఎవరికి నష్టం వచ్చింది? మనకే. కాబట్టి నీ ఆయిల్తో ఏం మాట్లాడుతున్నావో దాన్ని బట్టి నీ ఆయిల్ ఫ్లో అవుతుంది. జస్ట్ ఇమాజిన్ మై బ్రదర్, మై సిస్టర్, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యు సే విత్ ఆయిల్. నువ్వు కూడా ఆయిలే కదా, నేను కూడా ఆయిలే కదా. మన ఇద్దరం ఒకరికొకరు. అబ్రహాం ఆశీర్వాదంలో ఒక మాట ఉంటుంది, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. ఒకవేళ నిన్ను ఎవరైనా బ్లెస్ చేశారనుకో, నేను బ్లెస్ చేస్తాను. నువ్వు బ్లెస్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? యూ హ్యావ్ టు బ్లెస్ అనదర్ వన్ విత్ వర్డ్స్. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా మనం క్రియేట్ చేసింది. నేను చూపిస్తాను, అదొక స్పిరిట్. అది ఆ స్పిరిట్ ఎలా పనిచేస్తుందో నేను ఆల్ నైట్ ప్రేయర్లలో కవర్ చేస్తాను దాన్ని. జస్ట్ ఇమాజిన్, దీస్ ఆర్ ద హోల్స్. రకరకాల రంధ్రాలన్నీ క్రియేట్ చేసినాం మన అనాయింటింగ్కి. ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవాలో అన్ని ప్రాబ్లమ్స్ మన నోటితోటి క్రియేట్ చేశాం. బట్ వాటన్నిటికీ సొల్యూషన్ కూడా మళ్ళీ ఇదే నోటితో మనము పలకాలి. అప్పుడే ఇది క్లియర్ అవుతుంది. లాస్ట్ వర్షన్ చూస్తాం. అండ్ ద ఆయిల్ స్టేడ్. ఆయిల్ ఏమైంది? ఆగిపోయింది. ఈ దినము ఆగిపోయిన ఆయిల్ కంటిన్యూ అవ్వాలంటే డెఫినెట్గా ఈ ప్రార్థన మనకు అవసరం. Come on, read it. Verse 7. Then she came and told the man of God. And he said, Go sell the oil. Go sell the oil. And pay thy debt. ఆయన చెప్పిన మాట వినండి. ఫస్ట్ థింగ్, నీవు అప్పులు తీర్చుకుంటావు. మళ్ళీ వినండి. గో. ఆమె వచ్చి చెప్పింది, అయ్యా ఇలా జరిగింది, మా పిల్లోడు ఇలా మాట్లాడగానే ఆయిల్ ఆగిపోయింది. మేము మాట్లాడుకుంటే ఆయిల్ ఎట్లా విన్నది? మేము మాట్లాడుకుంటే ఆయిల్కి ఎట్లా వినబడ్డది? చూసి మన పరిస్థితులు మాట్లాడవు. ఆ రోజు అక్కడ ఎంటీ జార్సు అన్నీ అయిపోయినాయి, కానీ జార్స్ లేవు కదా. లేనప్పుడు ఆయిల్ ఆగిందా? ఆగలే.
ఆమె ఏమన్నదంటే ఇంకా వెజల్స్ తీసుకురా అన్నది. అంటే ఇంకా వెజల్స్ తీసుకురా అంటే ఆ కుర్రోడు ఏమన్నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, అమ్మా ఇవి తెస్తున్నాం ఇంకా వస్తున్నాయి అని అని ఉండాలి. అప్పుడు ఏమన్నా తెలుసా, టుమారో రేపటికి నువ్వు ఎప్పుడైతే ప్రోగ్రెస్ చేస్తావో అప్పుడు ఈ ఆయిల్ అప్పుడు దాకా వెయిట్ చేసేది. కానీ నువ్వు ప్రోగ్రెస్ చేయలేదు, దాన్ని లేవు అని అనేసావు ఇమ్మీడియట్గా. కాబట్టి అప్పుడు ఆయిల్ విని ఆయిల్ స్టేడ్, అంటే వీళ్ళు ఆయిల్తో పని చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఆయిల్ ఒకటైపోయారు, అనాయింటింగ్ రెండు ఒకటైపోయే లోపల ఇమ్మీడియట్గా వీళ్ళ పరిస్థితి అంతా కూడా ఏమైంది, అల్లకల్లోలం అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ వాట్ స్టాప్డ్ ఆయిల్. హౌ కెన్ యూ సే దట్ ఆయిల్ ఎలా వింటుంది? క్రీస్తు దేవుని జ్ఞానమును శక్తి అన్నాడు. క్రీస్తు అనగా అభిషేకం. అభిషేకం ఎప్పుడైతే అవుతుందో అంటే విజ్డమ్ ఫ్లో అవ్వడం, జ్ఞానము పవరు అనేది రెండు ఆగిపోతాయి. ఇట్ విల్ నాట్ ఫ్లో ఎట్ ఆల్. అప్పటిదాకా వైజ్గా ఉంటాం, అప్పటిదాకా పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తాం. అప్పటిదాకా పవర్ఫుల్గా ఉంటాం, అప్పుడే పడిపోయినట్టు బిహేవ్ చేస్తాం. ఈరోజు నేను సిన్ చేయను అంటావు, రెండో రోజుకి పడిపోయి ఉంటావు. వాట్ ఈస్ దట్? ఇట్స్ ఆయిల్. ఇట్స్ సింపుల్. కమ్ ఆన్, లాస్ట్ వర్షన్. Go sell the oil and pay thy debt. Okay, now ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చా? Listen, this is permanent solution. మనకు అప్పు ఉన్నది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నీ అప్పు నీ అసెట్స్ కంటే గొప్పది కాదు. మళ్ళీ వినండి, your debt is not greater than your assets. నీ అప్పు నీ ఆస్తి కంటే గొప్పది అవ్వదు. దాని దగ్గర బంగారం ఉన్నది, అది ₹1,00,000. అది ఇస్తే వాడు ఎంత ఇస్తాడు? హార్డ్లీ 60%, 60-70 ఇస్తాడు మ్యాక్సిమం. ఇప్పుడు చెప్పండి, నీకున్న అసెట్ గొప్పదా, అప్పు గొప్పదా? చెప్పాలి. నువ్వు ల్యాండ్ పెట్టావు, దాని వాల్యూ 15 లక్షలు, వాడు నీకు ఎంత ఇచ్చాడు? 7 లక్షలు ఇస్తాడు, 8 లక్షలు ఇస్తాడు. ఏది గొప్పది? చెప్పాలి. కానీ ఇక్కడ ఏమొచ్చి చెప్పినప్పుడు ఏమైందంటే, ఈయన అప్పు తీర్చుకున్నాడు. నాకు ప్రతిదీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ పలికిన ప్రతి చోట నాకు ఇంపార్టెంట్. ఆయన అడిగాడు, చాలా జాగ్రత్తగా అడిగాడు, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. తర్వాత అన్ని మల్టిప్లై అయిన తర్వాత నీది దీన్ని అమ్ము అన్నాడు. అమ్మి ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అప్పు తీర్చన్నాడు. అప్పు ఆమె తీర్చలేనిది అయ్యి ఉంటే, తన ఆస్తి గొప్పదయ్యి ఉంటుంటే, తన అసెట్స్ గొప్ప అయ్యి ఉంటేనే ఈ స్టేట్మెంట్ రావాలి. కానీ ఫస్ట్ స్టేట్మెంట్లో ఒక అప్పులు వాడు వచ్చాడు, నా పిల్లల్ని తీసుకుపోతా అన్నాడు. ఇప్పుడు అప్పు గొప్పదా, పిల్లలు గొప్పలా? గట్టి చెప్పాలి. ఒక స్టేజ్ ఉంటుంది, నీ అసెట్సే గొప్పవి ఉంటాయి, నీ అప్పు తక్కువ ఉంటుంది. ఒక స్టేట్ వస్తుంది, అప్పులు వాడు వచ్చి మీద పడతాడు, మన అసెట్స్ వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది. సో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, వీళ్ళు కలిసి వీళ్ళ యొక్క ఆస్తిని మొత్తం అమ్మేస్తే, అంటే ఒక తాకట్టు పెడితే, తాకట్టుకు మించి వడ్డీ మించి, చక్కెర వడ్డీ మించి, భారీ వడ్డీ మించి, అన్నీ మించి వాళ్ళు ఇచ్చి తీసుకున్నది ₹1,00,000, కట్టాల్సింది 3 లక్షలు అయిపోయింది. అంటే ఇప్పుడు అసెట్స్ కంటే కూడా ఈ యొక్క డెట్, ఈ యొక్క అప్పే ఎక్కువైంది. చూసి ఆయిల్ పనిచేసే ఏరియా ఎంతమందికి అర్థమవుతుంది? ప్లీజ్. Your debt is not greater than, in the first place, is not greater than, చెప్పాలి, your assets. నీ దగ్గర అసెట్స్ ఏమున్నాయి అని అడిగాడు ఆయన. లాస్ట్కి నా దగ్గర ఆయిలే ఉందయ్యా అన్నాడు. ఆ ఆయిల్ చాలమ్మా. ఇప్పుడు చెప్పాడు, నౌ యువర్ ఆయిల్, నౌ యువర్ అనాయింటింగ్, నౌ యువర్ వర్డ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ డెట్స్. అయ్యా ప్లీజ్. నీ ఆయిల్ ఒకప్పుడు, అంటే నీ దగ్గర ఉన్న పిల్లలు అప్పుల కంటే తక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెబుతున్నా, నీ పిల్లలతో ఈ పని చేసి ప్రార్థన చేసావు, ప్రవచించావు కాబట్టి నా దగ్గర ఉన్న సంఘంలో ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్. రేపు 10 సంవత్సరాలతో వచ్చి నీవు నన్ను అడిగినా ఇదే మాట చెబుతాను నేను. ఇంతకన్నా ఒక సేవకుడు ఏమి హెల్ప్ చేయడు. నీ ఆస్తి నీ అప్పు కంటే కూడా ఎక్కువ అయిపోయింది అన్న రోజు నువ్వు తీర్చుకోగలవు. ఇప్పుడు సేవకుడి దగ్గరికి రాకముందు కండిషన్ ఏంది, వచ్చిన తర్వాత కండిషన్ ఏంటి? సేవకుడి దగ్గర రాకముందు అసలు నీ భర్త నీతో లేనే లేడు.
సేవకుడు వచ్చాడు, ఇప్పుడు నీ భర్త వచ్చాడు, అన్ని ఆస్తులు సంపాదించుకున్న తర్వాత ఆమె సెకండ్ స్టేజ్లో టెస్ట్ చేశాడు, అసలు ఏమి తిరిగి వస్తుందా రాదా అని. నీవు సెకండ్ కౌన్సిలింగ్కి రాలేదు, కానీ ఆమె వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగా. సో ఎవ్రీ టైం నీవు చేసే ప్రతి దాంట్లో కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన ప్రతిసారి ఆ నెక్స్ట్ లెవెల్ ఛాలెంజెస్కి నీకు దేవుడు అవసరం, ఆ సేవకుడు అవసరము. డోంట్ రిజెక్ట్ ఇట్, డోంట్ రిజెక్ట్ యువర్ అనాయింటెడ్. మెనీ పీపుల్ నా దగ్గర ఎంతోమంది బెనిఫిట్ అయిపోయిన వాళ్ళే. ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్స్ అవర్ క్యారెక్టర్, విల్ హెల్ప్ పీపుల్, దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. నౌ యువర్ లెర్నింగ్ సంథింగ్. నౌ లిజన్. ఇప్పుడైనా చదవండి సార్ లాస్ట్ వచ్చిన. ఆమె దైవజనుడు అయిన అతని యొద్దకు వచ్చి సంగతి మొత్తము చెప్పింది. అయ్యా ఇలా జరిగింది, ఒకప్పుడు నా అప్పే ఎక్కువ ఉన్నది, నా ఆస్తి అంతా కూడా నేను ₹1,00,000 తీసుకున్నా వడ్డీ, ఇప్పుడు వడ్డీ పెరిగిపోయి చక్రవడ్డీ పెరిగిపోయి నేను అసలు కట్టేదానికంటే కూడా వడ్డీ కట్టిందే ఎక్కువ. లాస్ట్కి నేను కట్టకపోవడానికి లాస్ట్కి ఉదాహరణకు మనం బంగారం పెట్టాం, తాకట్టు పెట్టినాం అనుకున్నాం, సింపుల్ ఎగ్జాంపుల్, అందరి ఇళ్ళల్లో కామన్గా ఉండే ఉంగరం పెట్టినాం, ఎంతో 30,000 పెట్టినాం. ఆడెంత ఇచ్చాడు? 30,000 ఉంగరానికి 17,000 18,000 ఇచ్చాడు. ఇచ్చినాక వాడు ఏమంటాడు? 60 పైసా 90 పైసా ₹1 సార్ అని అంటాడు. ₹1 కడతాం పో అని అంటాం మనం. 2 నెలలు అయినాక నెల కడతాం, 1,500 1,200 ₹1,000 900 కడతాం. అలాగే 2-3 నెలలు అవి కూడా కట్టలేము. కట్టినాము 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. సార్ 6 నెలలు అయిపోయింది, మీకు మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ₹1.5 పడుతుంది వడ్డీ అని అంటున్నాడు. ఇమీడియట్గా లేదు అది పడొద్దు అంటే, సార్ మీరు ఒక పని చేయండి, ఇందులో ఒక 50% కట్టండి, 70% కట్టండి, 90% కట్టండి, ఇది కట్టేస్తే మళ్ళీ అక్కడి నుంచే అక్కడికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అంటాడు. ఈ 6 నెలలు ఈ 9 నెలలు ఈ కట్టేసినాం, అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ కడతాం. ఇప్పుడు ఎంత కట్టినాము? దాని వాల్యూ అంతా 30,000. ఈ 17,000 కాస్త ఈ ఒక 6-7 నెలలు కట్టినాం కాబట్టి ఇది ఒక 7-8,000, మొత్తం 25,000 అవుతుంది. వాడు చూస్తాడు, ఇంకొక సంవత్సరం చూస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, సార్ మీకు ఇది ఆక్షన్కి వెళ్ళిపోతుంది అంటాడు. ఆక్షన్ కట్ట ఎట్లా పోతుంది అబ్బా ఏంది అని అంటాం. సార్ ఇది క్లియర్ చేయండి సార్, మళ్ళీ మీరు ఇంకొక ₹10 ఎక్స్ట్రా ఇస్తామని అంటాడు. మీకు ఇస్తాడు, మళ్ళీ కడతాం, మళ్ళీ కడతా ఉంటాం. ఈ పాటికి దీనికి 30 కాస్త 40 అయింది. అది బంగారం వాడి చేతిలోనే ఉంటుంది, మన డబ్బులన్నీ జేబులో వాడి జేబులోకి వెళ్ళిపోతాయి. దాన్ని విడిపించాలి అని అన్నాం అనుకో, విడిపించడానికి ఇంకేముండదు. బేసిక్గా నువ్వు విడిపించే టయానికి 30,000 కట్టమంటాడు. 30,000 కట్టి తీసుకొని వస్తావు. వస్తాను, నువ్వు కట్టిందంత 50,000. అంటే మన అసెట్స్ కంటే మన డెట్సే, మన అప్పులే ఎక్కువ. ఇట్స్ లైఫ్ టైమ్ సొల్యూషన్. ఈ 3 వీక్స్ సర్మన్ అగైన్ లిజన్. లైఫ్ టైమ్ సొల్యూషన్. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము ఒక ముద్ద అన్నం చక్కగా తిని, సద్దన్నం తినైనా, మజ్జిగన్నం తినైనా, ఒక ఉల్లిగడ్డ తినైనా, పచ్చిమిర్చితోటి పచ్చి పులుసు చేసుకొని తిన్నా పొర్రపాటున ఇలాంటి భయంకరమైన బాటంలెస్ పిట్లోకి పడకూడదు. దట్స్ వెరీ పెయిన్ఫుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెయ్యి కట్టుకుంటూ పోయడం. వాట్ హ్యాపెన్? లాస్ట్కి ఏమైతే తెలుసా? అది విడిపించుకోలేని స్థాయికి పోయి వదిలేసేలా అని అన్న కూడా ఉంటాయి. ఇప్పుడు 30,000 40,000 కట్టినవి పోయినాయి, ఈ 15,000 20,000 అప్పు తెచ్చినాయి, దాంతో మనం జనరేట్ చేసింది ఏమీ లేదు. అండ్ లాస్ట్కి ఆ బంగారం కూడా పోయింది. అంటే ₹1,00,000 పోయింది. అంటే నీ ఆస్తి కంటే కూడా చెప్పాలి నీ అప్పులే ఎక్కువ ఉన్నాయి. కానీ సేవకుడి దగ్గరికి వచ్చి నా ఆస్తి కంటే కూడా నా అప్పులే ఎక్కువ ఉన్నాయని అంటే, ఆ సేవకుడు చెప్పాడు, నీ అభిషేకంతో చాలా జాగ్రత్తగా పనిచేయి, అది లీగల్గా ఉండాలి, సేవకుడు చెప్పినట్టు చెయ్యి. ఆ మాటకి ఆమె లోబడి చేసింది. అప్పుడు ఆ పిల్లలు తెలియకుండా మాట్లాడితే మళ్ళీ సేవకుడు ఏం చేశాడు తెలుసా? అదే ఆయిల్తో మాట్లాడాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, ఆయిల్ని అమ్మేసేయి, అమ్మి నీ అప్పు తీర్చుకో. అంటే అప్పు తీర్చే సామర్థ్యము నేను ఇచ్చిన ఆయిల్కి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, తన దగ్గర ఉన్నటువంటి అనాయింటింగ్ ఆయిల్ తన అసెట్, తన ఆస్తి ఆయిల్. ఇప్పుడు తన యొక్క పిల్లల్ని ఎత్తుకుపోతా అంటే సమస్య లేదు. ఒక్క ఆయిల్ అమ్మేనంటే 1 year ఇన్కమ్ వస్తుంది, నీ అప్పులన్నీ తీరిపోతాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లిసన్ దిస్. జస్ట్ స్టార్ట్ ఎ స్మాల్ బిజినెస్, ఎ స్మాల్ వర్క్, ఎ స్మాల్ హెల్ప్, ఎ స్మాల్ సపోర్ట్. ఎవరికైనా చిన్న చిన్న బిజినెస్లు, చిన్న
హార్డ్లీ 50,000 20,000 బిజినెస్లు అమెజాన్లో ఇలాంటివి చేయండి. ఆ ఆయిల్ని కొంచెం వాడండి, జస్ట్ స్మాల్ బిజినెస్. మళ్ళీ తిరిగి మందిరానికి వచ్చినప్పుడు అప్పులు తీర్చుకొని వస్తాం మనం. దిస్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ డైయింగ్. కిడ్నీస్ ఆర్ డైయింగ్, బ్లడ్ డైయింగ్, సిచ్యువేషన్స్ డైయింగ్. నో, వీ షుడ్ నాట్ డూ దాట్. ఇట్స్ నాట్ ద టైం. టూ ఎర్లీగా మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం. నో, డోంట్ డూ దాట్. ఆయన ఒకటే మాట చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఈ ఆయిల్ని అమ్ము, ఇప్పుడు నీ ఆస్తి గొప్పది నీ అప్పుల కంటే. కాబట్టి నీ అప్పులు తీర్చుకునే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఇదంతా కూడా ఈ గ్యాప్లో పని చేసింది లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు, ఆయన సేవకుడు, మందిరం అన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకు. లాస్ట్ మూమెంట్లో బరియల్ గ్రౌండ్కి వెళ్ళే మూమెంట్లో లాస్ట్ స్టెప్ ఏదన్నా ఉందా, లాస్ట్ అటెంప్ట్ ఏదన్నా ఉందా అంటే అది చర్చు, దైవజనుడు, ఆ దేవుడు. నమ్మకంగా వాళ్ళు చెప్పిన పని సేవకుడు ద్వారా ఆ పని పూర్తయింది. వాళ్ళ ఆస్తి పెరిగింది, వాళ్ళ అప్పులు తగ్గిపోయినాయి. ఆమేన్. ఇది సమృద్ధిలోకి నడిపించేటటువంటి వాక్యం. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా అది ఒకసారి వచ్చిన చదవడం. Now sell the olive oil. And pay your debts. ఫస్ట్ అసైన్మెంట్ ఏం తెలుసా? డెట్స్. హి స్పోకెన్ దట్. అతను సేవకుడు అన్నాడు డెట్స్ క్లియర్ అవుతాయి. ఏమీ లేకుండా సృష్టించాడు ఆయన? లేదు. ఏమున్నది నీ దగ్గర లీగల్గా? ఫస్ట్ ఆయన చెప్పాడు నీ దగ్గర ఉన్న దాన్ని బిజినెస్గా మార్చు. ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా? ఒక మాట చెప్పు. నీ దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉందంటే, ఉదాహరణకి నీకు పాటలు పాడగలిగే కెపాసిటీ ఉంది అంటే పాటలు రాయగలవు, నీవు పాటలు పాడగలవు, ఆల్బమ్స్ చేయగలవు. నీకు 6 పవర్ఫుల్ సాంగ్స్ దేవుడు ఇచ్చాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆల్బమ్స్లో ఆ 6 పవర్ఫుల్ సాంగ్స్ లోడ్ చేసి అమ్మేస్తావు. విచిత్రం ఏం తెలుసా? అవి బాగా హిట్ అయ్యాయి, అంటే వరల్డ్ పాపులర్ అయిపోయింది. నెక్స్ట్ ఆయనకి నీవు ఇంకో సాంగ్ రిలీజ్ చేసావు, అట్టర్ ఫ్లాప్ అయింది. యూ కాంట్ ఎస్టిమేట్ అసలు ఏంది అసలు ఇది, యూ కాంట్ డైజెస్ట్. నువ్వు ఇంటర్వ్యూలు చూడు, చాలామంది ఎవరైనా సినిమా మొన్న తీసిన అసలు నెక్స్ట్ సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్. ఇది ఎక్కడ గొడవ అర్థం కాదు. దే డోంట్ నో హౌ టు మేనేజ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నీకు 6 పవర్ఫుల్ సాంగ్స్ దేవుడు ఇస్తాడు. దాంట్లో ఆల్బమ్లో నువ్వు 6 పాటలు పెట్టాలనుకున్నావు, 4 పాటలు పెట్టు. ఒక్క పవర్ఫుల్ సాంగ్ పిక్ చేసి మిగతా 3 సాంగ్స్ నార్మల్ సాంగ్స్ పెట్టు. కానీ హిట్ అయ్యే సాంగ్స్ పెట్టు, కానీ ఆల్బమ్ హిట్ అయిందనే పేరు వస్తుంది. ఈ 6 ఆల్బమ్స్ తయారు చేయొచ్చు 6 సాంగ్స్ తోటి. కానీ నువ్వేం చేసినావంటే 6 పవర్ఫుల్ సాంగ్స్ ఒకటే దాంట్లో పెట్టావు. అందుకని 3 ఎపిసోడ్లు తీసుకొస్తా ఉంటాను నేను. ఈ 3 సినిమాలలో ఒకటైనా ఫెయిల్ అవ్వచ్చు, నీకు నచ్చవచ్చు, కానీ ఒకటి మాత్రం హిట్ అవుతుంది. ఐ నో దట్. See, people are wasting their energy. You are wasting your anointing. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే సెల్ దిస్ ఆయిల్. నువ్వు సెల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, ఆలివ్ ఆయిల్ సెల్ చేసేటప్పుడు, నీ అనాయింటింగ్ సెల్ చేసేటప్పుడు అన్ని రెవల్యూషన్స్ ఒకసారి కుమ్మరించకమా, అన్ని ఒకసారి చెప్పమాక. యూఆర్ గెటింగ్. నీకున్న అవకాశాలన్నిటిని కూడా జస్ట్ రిమెంబర్ మై సిస్టర్, మై బ్రదర్, దిస్ ఈస్ విజ్డమ్. జస్ట్ అండర్స్టాండ్. నీకు స్కిల్ ఉన్నది, ఒకసారి అమ్మమాక. దాన్ని వివిధ జారులలో పోయి, అంటే వివిధ రకాలుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిలో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది అది నీ చేతిలో ఉంది. మొత్తం మనం ఏందో తెలుసా, మనం ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, వాడికి ఫ్రెండ్కి మనకంటూ ఒక సీక్రెట్ ఉన్నదంటే అది ఏం లేదు, వాడికే ఉంటుంది. మనకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా వాడికి తెలుస్తుంది. అలా చేస్తాం మనం. సో నీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడ పెట్టావో జస్ట్ ఇమాజిన్. రాంగ్ ఫ్రెండ్షిప్. డోంట్ ఇల్లీగల్గా వెళ్ళకండి, ఏ పేపర్ లేకుండా ఏ పని చేయకండి. ఇది లేదు అది లేదని మీరు తడబడద్దు. అన్ని లీగల్గా స్క్రూటనింగ్ చేసుకున్న తర్వాతనే అగ్రిమెంట్లోకి వెళ్ళండి. రూపాయి నీకు, రూపాయి నాకు. నాకు సంపాదన వచ్చి నాకు సంపాదన. ఇక్కడ ఈ ఆయిల్ తీసుకొని పోయి మళ్ళీ మీ ఇంట్లో దీన్ని జనరేట్ చేసి, అంటే మీ బిజినెస్, మీ ఇల్లు అంటే మీ బిజినెస్, మీ పని, మీ వ్యాపారం, మీ కుటుంబాలు, ఇవన్నీ కూడా వర్తిల్లాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, కడుపు మీద చేపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం.
ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రతి ఒక్కరి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్రియేటివిటీ పవర్ బయటకు వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరి శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో, దేహంలో ఈ యొక్క ఆయిల్ బయటకు వచ్చును గాక. ఎక్కడైతే నష్టాలు పడ్డారో, ఎక్కడైతే నష్టపోయారో ఆ ఏరియాలో దేవుడు ఘనమైన కార్యములు చేయును గాక. ప్రతి ఒక్కరి కడుపులో నుండి జీవజల నదులు వచ్చును గాక. లెట్ దట్ ఆయిల్ ఫ్లో, లెట్ దట్ ఆయిల్ ఫ్లో, లెట్ దట్ ఆయిల్ ఫ్లో ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ జీసస్ మైటీ నేమ్. లార్డ్, టచ్ దేర్ బాల్స్, టచ్ దేర్ బెల్లీ, లెట్ ఆయిల్ ఫ్లో, లెట్ దట్ ఆయిల్ ఫ్లో. ఈ రోజు నుండి ఒక క్రియేటివిటీ మిరకల్స్ ఈ యొక్క మా యొక్క సంఘంలో పుట్టును గాక. క్రియేటివిటీ, 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 క్రియేటివిటీ. మీ స్కిల్ డిపాజిట్ చేయండి. మీ స్కిల్ వాడు, నీకు వచ్చింది ఒకటే స్కిల్, ఆ స్కిల్తో నువ్వు పని చేయి. ఆ స్కిల్నే మల్టిప్లై చేయి, ఆ స్కిల్నే మల్టిప్లై చేయి, ఆ స్కిల్నే మల్టిప్లై చేయి. యేసు నామమున మల్టిప్లై, 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 మల్టిప్లై. ఆయిల్ మల్టిప్లైడ్, స్కిల్ మల్టిప్లైడ్, పవర్ మల్టిప్లైడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్రీ అండ్ డిక్లేర్, ఆమేన్. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. ఒక పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. నౌ లిజన్, దిస్ ఇస్ లాస్ట్ స్టేట్మెంట్. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నెక్స్ట్ ప్రేయర్ మనం ఇదే చేయబోతున్నాం. నెక్స్ట్ టైం మీరు ఏదన్నా చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే, నీకు ఏదన్నా ఉదాహరణకి ఇక్కడ ఎవరైనా మ్యూజిక్ స్కూలు అలాంటి స్కిల్ పెట్టుకుంటే మీరు ఒక పని చేయాలి. సింపుల్. ఒక చోట అది క్లిక్ అయిన తర్వాత డోంట్ జంప్ ఇన్ టు అనదర్ బిజినెస్. వినండి బ్రదర్స్, సిస్టర్స్, వినండి. నీకు ఒక స్కిల్ వచ్చింది, ఆ స్కిల్తో నువ్వు ఒక బ్రాంచ్ పెట్టావు, అది నడుస్తున్నది, అది డెవలప్ అవుతున్నది. దాంతో పని చేసిన తర్వాత ఇంకొక బిజినెస్లోకి జంప్ అవ్వక. షూ అమ్మేటోడు ఇమీడియట్గా కార్లు అమ్ముతాను పోమాక. నువ్వు షూ అమ్మేటోడు అయితే ఇమీడియట్గా ఆ బ్రాండ్ పేరు వచ్చింది. ఒక ఫుడ్ అమ్ముతున్నా అంటే బ్రాండ్ పేరు వచ్చిందంటే దాన్నే నువ్వేం చేస్తావంటే ఇంకొక చోట ఓపెన్ చేయి, ఇంకో చోట మల్టిప్లై చేయి. ఆయిల్ మల్టిప్లైడ్. ఓకే, అలాగే ఇప్పుడు ఫ్రాంచైజీస్ అన్నీ అలాగే వచ్చినాయి. వన్స్ అది ఒకసారి డెవలప్ అయిందని అంటే దాన్ని మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టు, అది మల్టిప్లై అవుతుంది. నీకు ఏదైనా స్కిల్ వచ్చిందనుకో, స్కూల్ నీది హిట్ అయిందనుకో, అదే స్కూల్ పేరు ఇంకొకడ వాడు, అదే స్కూల్ పేరు ఇంకొకడ వాడు. ఓకే, సో ఈ బిజినెస్ వీటి అనేక ఫైల్స్ వీళ్ళన్నీ కూడా ఎలాగ లాక్ చేస్తారు, ఈ రూమ్లో ఎందుకు లాక్ చేసుకున్నది, వాటన్నిటికీ రీజన్ కూడా మళ్ళీ కమింగ్ వీక్స్లో డీల్ చేద్దాం. వన్స్ బిజినెస్ స్టార్ట్ చేసినాక ఎవరైనా. థ్యాంక్ యూ.